నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ కుమార్ గారు. నమస్తే మేడం. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాల వివరాలు తెలియజేయండి. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయాసం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసము కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలిసే విధంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ఒక ప్రచార రథాలను కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వము వాటర్ ప్లస్ అనే ఒక ప్రత్యేక గుర్తింపును అందజేసింది. కరీంనగర్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇవే కాకుండా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పదవికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా దానికి సంబంధించిన బల నిరూపణ ఈ నెల 25 నిర్వహించినట్లు అధికారులు ఆయా సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేశారు. ఇదే కాకుండా కరీంనగర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ పమేల సత్మతి ఇటు విద్య, వైద్యం, బ్యాంకింగ్ రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆయా శాఖల అధికారులతో వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనా కార్యక్రమం ఏ విధంగా జరిగింది? ఇంకా జిల్లాలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఘనంగా ముగిసింది. దీనికి సంబంధించి దాదాపు 170 బృందాలను అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 15 మండలాలను 313 గ్రామాలు ఉన్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మొత్తం చూసుకుంటే దాదాపు 3,22,000 పై వరకు కూడా ఈ దరఖాస్తులు రావడం జరిగింది. మొత్తం చూసుకుంటే 3,54,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే దీనికి క్షేత్రస్థాయి జిల్లా కలెక్టర్ పమేల సత్నతో పాటు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ప్రఫుల్ దేశాయ్తో పాటు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమం పాల్గొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమకున్న సమస్యలు ఆ ప్రజాపాలన కార్యక్రమంలో పొందుపరిచేలా చర్యలు చేపట్టడం కూడా జరిగింది. జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాల అవగాహన కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి? కరీంనగర్ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం గత నెల డిసెంబర్ 16వ తేదీన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించారు. అయితే మొదట జిల్లాకు వచ్చే 4 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా 4 వాహనాలు, ఉదయం 4 గ్రామాలు, సాయంత్రం 4 గ్రామాలు, మొత్తం 8 గ్రామాల్లో ప్రతిరోజు కూడా పర్యటించి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఒకవేళ వాళ్ళకి అందకపోతే అధికారులు వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 16 మండలాల్లో 313 గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాలు పర్యటించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది ఈ నెల జనవరి 26 వరకు కొనసాగనుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ కార్యక్రమంలో విద్యతో పాటు వైద్యం, స్థానికంగా ఉన్న అధికారులు వీరంతా కలిపి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టి అమలు చేస్తుందో ఆ సంక్షేమ పథకాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తుంది. ఒకవేళ ఎవరికైనా సంక్షేమ పథకాలు అర్హులై ఉండి వాళ్ళకి వినియోగించుకోకపోతే వారు వినియోగించుకునేలాగా చర్యలు చేపడుతున్నారు. సో మొత్తం చూసుకుంటే ఈ కార్యక్రమం విజయవంతం కొనసాగుతుందని చెప్పవచ్చు. కరీంనగర్ నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది కదా, ఆ వివరాలు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛ సర్వేక్షణ ఒక కార్యక్రమం చేపట్టి ఉత్తమ ప్రతిమ కనపరిచిన మున్సిపాలిటీలు కావచ్చు, నగరపాలక సంస్థలకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2023 సంబంధించిన స్వచ్ఛ సర్వేక్షణలో దేశవ్యాప్తంగా 4,000కు పైగా పట్టణాలు పోటీ పడ్డాయి. అయితే ఏదైతే వాటర్ ప్లస్ నగరపాలక సంస్థల్లో కొన్ని నిబంధనలు పెట్టేసి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా కూడా ఈ వాటర్ ప్లస్ దానికి 382 నగరాలు పోటీ పడగా కేవలం 35 నగరాలు మాత్రమే ఈ ఎంపిక కావడం జరిగింది. దీంట్లో దక్షిణ భారతదేశానికి సంబంధించి 7 నగరాలు ఉన్నాయి. అయితే మన కరీంనగర్ నగరంతో పాటు కేవలం హైదరాబాద్ నగరాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ గుర్తింపు సాధించాయి. దీంట్లో కరీంనగర్ మొదటి స్థానం నిలిచింది. ముఖ్యంగా తీసుకుంటే కరీంనగర్ నగరంలో దాదాపు 60 డివిజన్లు ఉన్నాయి. దీంతో పాటు 38 ఎల్ఎండి అంటే మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి పునర్వినియోగించుకునేలా 38 ట్యాంకులు ఉన్నాయి. వీటన్నిటి కూడా సక్రమంగా వినియోగించడం, ముఖ్యంగా చూసుకుంటే బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం, అదేవిధంగా ఈ శౌచాలయాలు కావచ్చు, మురుగునీటి కాలువ వ్యవస్థలు పరిశుభ్రం ఉంచడం లాంటి బేస్ చేసుకుని ఈ వాటర్ ప్లేస్ అనే ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వడం జరిగింది. ఇదండి కరీంనగర్ జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.